ఏఎస్ఎఫ్ కుల్లాయి స్వామి డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుల్లాయి స్వామి అనే అబ్బాయి 2021లో నాకు పరిచయం అయ్యాడు. నన్ను లవ్ చేస్తున్నానని నమ్మించి సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఇప్పుడు నేను తాళి కట్టలేదు అని నన్ను చీట్ చేసి మోసం చేస్తున్నాడు. నా దగ్గరే కాదు, వేరే అమ్మాయిలను కూడా ఇలానే మోసం చేసి ఇచ్చేస్తున్నాడు. మాకు న్యాయం కోసం సిపిఐ పార్టీలో తనున్నాడని సిపిఐ పార్టీ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళు ఇప్పటికి 15 డేస్ అయినా ఎలాంటి యాక్షన్ తన పైన తీసుకోలేదు. ఇప్పటికి తనకే సపోర్ట్ చేస్తున్నారు సిపిఐ పార్టీ వాళ్ళు. అందుకని ఇక్కడ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఇక్కడ కంప్లెయింట్ చేయడం జరిగింది. నాకు తనతో జీవితం కావాలి. తను నాకు తాళి కట్టాడు కాబట్టి నన్ను ఇంటికి తీసుకెళ్ళి కాపురం చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తను. ఒక లీడర్ అయ్యుండి ఇలా చేయడం కరెక్ట్ కాదు. కుల్లాయి స్వామి. ఏఎస్ఎఫ్ కుల్లాయి స్వామి. ఎస్పీ సార్, ఇన్స్‌పెక్టర్ సార్‌ని కలవమని చెప్పారు. ఒకవేళ తను ఒప్పుకుంటే ఓకే. లేదంటే మేము కేస్ ఫైల్ చేయమని చెప్పేసాం సార్. రూరల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కలవమని చెప్పారు ఎస్పీ సారు. నుంచి మా పరిచయము. 2024లో నుంచి శారీరకంగా ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కలవకపోతే నేను లారీ కింద పడి చచ్చిపోతానని బెదిరించాడు. ఇప్పుడు స్టిల్ మేమిద్దరం ఉన్న వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ మీడియా ముందుకొస్తే నన్ను చంపడానికైనా నేను రెడీ. నిన్ను చంపేసి జైలుకెళ్ళడానికైనా రెడీ అని నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నేను గానీ, మా ఫ్యామిలీ గానీ బయట తిరగాలన్నా భయమేస్తుంది తనేం చేస్తున్నాడని. ఒకవేళ నాకు గానీ, మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికి ఏం జరిగినా కుల్లాయి స్వామి వాళ్ళ మమ్మీ, డ్యాడీనే కారణం అవుతారు. నాకేది జరిగినా. కాదు, ఇంతకుముందు మడకశిర ఎవరో పవిత్ర ఆంటీ అనే ఒక ఆంటీని కూడా ఇలానే చేశారంట. వేరే అమ్మాయిని లవ్ చేసి అమ్మాయిని వదిలేసారు మధ్యలో ఇంకో అమ్మాయిని. ఇప్పుడు స్టిల్ ఇంకో అమ్మాయితో రిలేషన్‌షిప్‌తో ఉంటూ నాతో కూడా అటు ఆమెతోను ట్రావెల్ చేస్తూ, నాతో ట్రావెల్ చేసి ఇద్దరికీ తెలియకోకుండా ఇచ్చేస్తున్నాడు. నేను ప్రెజెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఈ మధ్య నన్ను అవాయిడ్ చేయడం ద్వారా నేను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే ఆ అబ్బాయి గురించి, కుల్లాయి స్వామి గురించి. నాకు వేరే అమ్మాయి ఫోటో దొరికింది. ఆ అమ్మాయి అందులో ఏదో సంథింగ్ హ్యాపీ బర్త్‌డే బావ అని సంథింగ్ ఏదో పెట్టింది. దాని గురించి నేను ఆరా తీస్తే నాకు మరదల్స్ గాని, బావ అని పిలిచేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పాడు. ఇప్పుడు సిపిఐ పార్టీలో నేను కంప్లెయింట్ లెటర్ రైజ్ చేశాక నాకు అక్రమ సంబంధాలున్నాయని నన్ను విడిపించుకోవడానికి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టి ఇచ్చేస్తున్నాడు. ఫైనల్‌గా నువ్వేం కోరుకుంటున్నావు? ఫైనల్‌గా నాకు తనతో జీవితం కావాలని మాత్రమే కోరుకుంటున్నా సార్. తను నన్ను ఇంటికి తీసుకెళ్ళి కుల్లాయి స్వామి నాకు కోవిడ్ టైంలో ఏదో బ్లడ్ నీడ్ ఉందని ఏబీ పాజిటివ్ బ్లడ్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు సార్. అలా మా ఇద్దరి పరిచయం జరిగింది. అప్పటి నుంచి ఫ్రెండ్స్‌గా ఉండి ఒకరోజు నా ఫోటోస్ అవి చూసి నాకు ప్రపోజ్ చేసి నాతో ట్రావెల్ అయ్యారు. 2024 నుంచి మేము శారీరకంగా మూవ్ అయ్యాం సార్. మాకు ఇవన్నీ ఇంతకు ముందు తెలీదు సార్. ఇంత తెలిసింటే నేను తనతో ట్రావెల్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఆ వెన్నెల నాయక్ అనే అమ్మాయి ఫోటో బయట పడడం ద్వారా అమ్మాయి మెన్షన్ చేయడం ద్వారా కింద బావ అది ఇది అని దాని ద్వారా నేను ఆరాధిస్తూ వస్తే ఇవన్నీ బయట పడ్డాయి సార్. ఆ అబ్బాయి నన్ను మన ఫిబ్రవరి 14థ్ నాకు స్టడీస్ సంబంధించి జాబ్ వస్తే పెళ్లి చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఇంటర్ క్యాస్ట్ అని మా ఇంట్లో ఒప్పుకుంటారు అని చెప్పేసి నన్ను కాకినాడలో శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివించారు. నాకు సంబంధించిన ఫీజెస్, హాస్టల్ ఫీజ్ అన్నీ కుల్లాయి స్వామినే చూసుకునేవారు. దాని రిపోర్ట్స్ కూడా నాతో ఫోన్‌పే ద్వారా పంపించారు మనీ కూడా. నన్ను మొన్న ఫిబ్రవరి 14థ్ శివరాత్రి రోజు ఎగ్జాక్ట్‌గా ఇంటెల్ కాలేజ్ ఆపోజిట్‌లో కార్‌లోనే పసుపు కట్టాడు. ఇప్పుడు ఆ ఫోటోస్ అయితే తను ఎలాంటివి తీసుకోలేదు. బట్ ఆ పసుపు తాడును తీసేయమన్నది వాట్సాప్ చాటింగ్‌లో చేశారు సార్.